హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఒక డైరెక్టర్గా ఆయన అనుకుంటే ఒక ఫ్రాంచైజ్ వరల్డ్ని క్రియేట్ చేయగలరు, ఒక ఫ్యాంటసీ వరల్డ్ని కూడా క్రియేట్ చేయగలరు, అలాగే ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమాని తీయగలరు, ఒక ఇన్ఫర్మేటివ్ ఉన్న సినిమాని కూడా తీయగలరు. అలా జానర్ ఏదైనప్పటికీ, సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఆడియన్స్ని ఎంగేజ్ చేసి ఎంజాయ్ చేసేలా చేయడం ఆయన స్పెషాలిటీ. మరి ఈ స్పెషలిస్ట్ ఈసారి సంక్రాంతికి సైంధవ్తో మన ముందుకు రాబోతున్నారు. అండ్ హీజ్ నన్ అదర్ దాన్ శైలేష్ కొలన్ గారు మన ముందున్నారు. మరి ఆయనతో మాట్లాడి అండ్ ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ వినయ్, గుడ్ మ్యాన్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం, సంవత్సరం కరెక్ట్గా. ఎస్ కరెక్ట్గా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మీతోనే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ ఇయర్ కూడా మీతోనే స్టార్ట్. నైస్ నైస్. యు ఆర్ మై లక్కీ హ్యాండ్ అయిపోతున్నారు. నైస్ మ్యాన్. 1 year, హౌ వాజ్ యువర్ 1 year? గుడ్, సూపర్. ఎంజాయింగ్. చాలా మందిని కలిసాం, చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్. అంటే ఎప్పుడు మీతో మాట్లాడినా అంటే నేను ఏదో కొత్తగా నేర్చుకుంటాను సినిమా గురించి. లైక్ దట్ అగో మళ్ళీ సైంధవ్ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి ఎప్పుడు సినిమా గురించి. ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్స్ వీళ్ళని అడగాలి అనుకుంటూ ఉంటాం. బట్ మీ దగ్గరికి వచ్చినప్పటికి ఈ సినిమాలోంచి ఒక ఆడియన్గా మాకెన్ని డౌట్లు ఉన్నాయి క్లారిటీ చేస్తాం. నైస్ నైస్. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ ఎ టీనేజర్గా మాకు నిజంగా సైంధవ్ అంటే ఏంటో మాకు తెలియదు. అంటే అది నిజంగా మా ఫాల్ట్ అది, ఎందుకంటే మోడర్న్ జనరేషన్ అవడం వల్ల మాకు హిస్టరీ గురించి తెలియట్లేదు. బట్ ఇలాంటి వాళ్ళని ఒక డైరెక్టర్గా యంగ్స్టర్స్గా ఆలోచించినప్పుడు టైటిల్ విషయంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు? అంటే టు బీ ఆనెస్ట్, నాకు కూడా సైంధవ్ అనే క్యారెక్టర్ గురించి, మహాభారతంలో ఇలా సైంధవుడు అనేవాడు ఉండేవాడు అన్నదంతా కూడా నేను ఈ ఫిలిం ఎలా వచ్చిందంటే, ఫిలింలో వెంకీ సార్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సైకో అని పిలుస్తూ ఉంటారు. ఓకే, అందులో ఫస్ట్ నేమ్లో సై, లాస్ట్ నేమ్లో కో వచ్చేటట్లు ఒక నేమ్ కావాలంటే నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. బికాస్ మై ఫ్రెండ్స్ కాల్ మీ శైలేష్ కొలను. సో ఏదో అలా అరే సైకో కంటే పిలవంటారు అంటే నాకు ఆ సౌండింగ్ ఇష్టం అయ్యి నేను నా హీరోకి ఆ పేరు పెడితే బాగుంటుంది ఎవరన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే. సరే శైలేష్ కొలను అని పెడితే మరీ నార్సిస్టిక్ ఉంటుందని వేరే ఏమన్నా పేర్లు ఎత్తుకుదాం. ఫస్ట్ నేమ్లో ఫస్ట్ 3 letters వచ్చి సై ఉండాలి, లాస్ట్ నేమ్లో 2 letters, ఫస్ట్ 2 letters వచ్చి కో ఉండాలని ఎత్తుకుతా ఉన్నప్పుడు ఈ సైంధవ్ అన్న నేమ్ కనిపించింది నాకు. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. అంటే నేను మహాభారతం చదివా కానీ ఈ క్యారెక్టర్ అంత డీటెయిలింగ్ నాకు తెలియదు. So then I learned a lot about this character and it's a very powerful, intense warrior. సైంధవుడు అన్నవాడు కౌరవులకి రిలేటివ్ అనమాట. సో ఎప్పుడు ఏదైనా మనం మాట్లాడేటప్పుడు కూడా ఎందుకురా మంచి విషయం జరుగుతుంటే ఎవరైనా అడ్డుకుంటే ఫస్ట్ మనం ఎందుకురా సైంధవుడిలాగా అడ్డుపడతాం అన్నిటికీ అని అంటాం. ఎందుకంటే అభిమన్యుడిని పద్మవ్యూహంలో చంపేటప్పుడు పాండవులు ఆ వ్యూహం లోపల రాకుండా ఆపే వరం సైంధవుడికి మాత్రమే ఉండింది అనమాట. సో ఆయన ఆపుతాడు ఒక 1 night, ఒక 1 day మొత్తం పాండవులు నలుగురిని, అర్జునుడు వేరే పని మీద వెళ్ళినప్పుడు ఈ 4 పాండవుల్ని లోపల రాకుండా ఆపిన క్యారెక్టర్ అది. సో ఈజ్ అ చాలా మొండోడు, చాలా పట్టిన పట్టు వదలడు, మంచిగా అడ్డుపడతాడు అనమాట. సో మన ఫిలింలో ఈజ్ అ స్టర్న్ వారియర్ అన్న ఒక ఫీచర్ తీసుకొని మంచిగా అడ్డుపడ్డ సైంధవుడు కాదు, వీడు చెడుకు అడ్డుపడ్డ సైంధవుడు అని ఒక కాన్సెప్ట్లో పెట్టారు. సౌండింగ్ కూడా బాగా పవర్ఫుల్ ఉంటుంది కదా సైంధవ్ అంటే, వినడానికి కూడా చాలా పవర్ఫుల్ ఉందని. అండ్ వెంకీ సార్కి నేమ్ టైటిల్స్ ఇంతకుముందు గణేష్ ఆ టైప్లో ఆయన ప్లే చేసిన నేమ్తో టైటిల్ అంటే అదొక చిన్న హై వచ్చి పెట్టా. అవును బ్రో, అలాంటి కట్అవుట్కి ఇలాంటి నేమ్ పక్కా ఉండాలి. సో వన్ మోర్ థింగ్, అంటే ఎప్పుడు కూడా ఇలాంటి స్టార్ని హ్యాండిల్ చేయడం చాలా ప్రాసెస్. ఎందుకంటే చాలా ఉంటాయి అంటారు, ఒక ఎలివేషన్స్ ఉండాలంటారు, మంచి స్టోరీ ఉండాలంటారు, ఆడియన్స్ని మంచిగా సాటిస్ఫై చేయాలంటారు. ఇలాంటి వాటితో పాటు మరొక ప్రెజర్ ఏంటంటే #Venky75. ఒక డైరెక్టర్కి వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటాం? అంటే ఆనెస్ట్లీ దీనికి నేను అలా పని చేయలేదు. అంటే ఇది నాకు ఫస్ట్ 2 సినిమాల్లోనూ వర్కౌట్ అయింది ఏంటంటే, ఆనెస్ట్గా ఆ కథకి ఏదో అవసరమో దానికి ఎంత దూరం అన్నా వెళ్ళి దాన్ని అచీవ్ చేయడమే నా ప్రాసెస్. అది నాకు ఫస్ట్ 2 times బాగా వర్కౌట్ అయ్యి జనాలు నన్ను దాంట్లో అప్రిషియేట్ చేశారు కాబట్టి అదే యాటిట్యూడ్తోనే సినిమా చేశాను. కాకపోతే రైటింగ్ లెవెల్లోనే ఈ ఫిలిం ఇస్ లార్జర్ దెన్ లైఫ్. అంటే ఒక క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, ఆర్ క్యారెక్టర్కి జరిగే ఈవెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి హిట్లో జరిగే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో జరిగే ఇలాంటి ఈవెంట్స్ కావు. ఇవి లార్జర్ దెన్ లైఫ్, మచ్ డ్రామాటిక్ ఈవెంట్స్. ఇవి ఎమోషన్స్కి స్పేస్ ఉన్న కథ, హై ఆక్టేన్ యాక్షన్కి స్పేస్ ఉన్న కథ కాబట్టి ఆటోమేటికలీ నాకు దాంట్లో ఆ మూమెంట్స్ 75th ఫిలింకి ఏవైతే అవసరమో ఆ మూమెంట్స్ ఆటోమేటిక్లీ స్క్రిప్ట్లో ఉండే, వాటిని ఎగ్జిక్యూట్ చేయడమే. ఓకే, సో అండ్ పెద్ద హీరో, సీనియర్ హీరో ఇలాంటి ప్రెషర్స్ ఎప్పుడు లేవు వినే నాకు. అంటే సార్ ఇస్ హీఈస్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ థింకింగ్. ఆయన థాట్ ప్రాసెస్, ఆయన ఆలోచించే విధానమే చాలా చాలా న్యూ ఏజ్. ఆయన సీనియర్ యాక్టర్ అని అంటారు కానీ ఈజ్ వెరీ రిలవెంట్, వెరీ కరెంట్. ఈ ట్రెండ్కి పల్స్ ఏంటో తెలిసిన మనిషి ఆయన. సో వెరీ ఈజీ టు వర్క్ విత్ యాక్చువల్లీ. అంటే ఎవరైతే హిట్ 1 ఫ్రాంచైజీ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు అంటే రెగ్యులర్గా దాన్ని చూస్తూ కూడా అందులో ఎంత డీటెయిలింగ్ ఉన్నది ఇప్పుడు రీల్స్లో బాగా పాపులర్ అవుతుంది. ఒక శైలేష్ గారు ఎంత డీటెయిలింగ్ ఇచ్చారా, వెదర్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. బట్ అలాంటి డీటెయిలింగ్ ఒక యాక్షన్ డ్రామాలో కూడా అవుతుందా బ్రో? అంటే మెయిన్ ఉంది, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్. అంటే డీటెయిలింగ్ అన్నది ఏంటంటే
ఏం లేదు వినయ్, కొన్ని విషయాలు మనం ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోకుండా లాజిక్స్ని మనం ఎక్కడో చోట ఫ్రేమ్లో ఫిల్ చేసేస్తే అదే డీటెయిల్గా రేపు సర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు మీరు హిట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిట్లో మీకు శేష్ క్యారెక్టర్ సుహాస్ని కలవడానికి వెళ్ళినప్పుడు గ్యాప్లో మనోడు వెళ్ళి ఒక నోట్ పెట్టి వస్తాడు. అది సినిమాలో మనం ఆ టైంలో సుహాస్ చేశాడని తెలియదు, కానీ బయట వర్షం పడుతుంది కదా, మరి బయటికి వెళ్ళినప్పుడు తడవకుండా లోపలికి ఎలా వచ్చాడో నా లాజిక్ నాకు తెలుసు కాబట్టి గొడుగు పెట్టే అక్కడ నేను. అది ఆడియన్స్ తర్వాత దాన్ని స్పాట్ చేసి చూసావా శైలేష్ ఎంత మంచి డీటెయిలింగ్ వదిలాడు అన్నదాని గురించి కాదు. ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ని ఆన్సర్ చేసేయాలంటే అది ఫ్రేమ్లో పెట్టేస్తే యాజ్ అ స్టోరీ టెల్లర్ ఐ హ్యావ్ డన్ మై జాబ్ ఫుల్లీ అన్న ఒక ఇంటెన్షన్తో అక్కడ ఒక తడిచిన గొడుగు ఒకటి పెట్టేశా. శేష్ లోపల వెళ్ళేటప్పుడు అది ఉండదు, బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ డన్ సో దట్ లేటర్ ఆన్ జనాలు చూస్తున్న అప్రిషియేట్ చేస్తారన్న దాని గురించి కాదు. ఇది స్టోరీ టెల్లింగ్లో ఉన్న ఒక చిన్న లాజిక్, అది దాన్ని ఫిల్ చేయడానికి చేసిన ఒక థింగ్ అంతే. అలానే మీకు సైంధవ్లో కూడా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ యూ విల్ సీ లాట్ ఆఫ్ డీటెయిలింగ్, చాలా ఫైన్ డీటెయిలింగ్ ఉంటుంది స్క్రిప్ట్లో. స్క్రిప్ట్ లెవెల్లోనే రాసుకొని చేసేవి చాలా ఉంటాయి నేను అట్లాంటివి. అంటే మెయిన్గా ఆ లాజిక్ అనేది చాలా మంది ఫాలో అవ్వట్లేదని ఆడియన్స్కి మా ఫీలింగ్. ఎందుకంటే కొంతమంది ఒకే ఆర్టిస్ట్ ఈ ఫ్రేమ్లో ఇక్కడ కనబడి మళ్ళీ అక్కడ కనబడుతుంటారు. కొన్నిసార్లు ఆ సంబంధం లేకపోయినా పర్లేదు, ఆడియన్స్ ఏమనుకోరు, దేనో దానిలో ఫిల్ చేయండి బ్యాక్ డ్రాప్ అనుకుంటుంటారు. బట్ అలాంటి కొన్ని సినిమాల్లో మిస్ అవుతున్నది, మీ దాంట్లో అది మిస్ అవ్వదని. మై ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. నేను ఏదన్నా ఐ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. అట్ ద సేమ్ టైం నేను చేసేవన్నీ కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. దేర్ ఆర్ మిస్టేక్స్ దట్ ఐ మైట్ డూ. మిస్టేక్స్, ఎవ్రీబడి డస్ మిస్టేక్స్, ఇట్స్ నాట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇఫ్ యూ కాన్షియస్లీ ట్రై అండ్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ టు ఇట్, అండ్ మనం కాన్షియస్గా మన ఫైన్ గేమ్ మనం ఆడాలి అని డిసైడ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలు కూడా నాకేంటంటే నేను నా ఏడీస్కి డెలిగేట్ చేస్తా వర్క్, బట్ ఆల్వేస్ ఒక కెమెరా క్యాప్చర్ చేస్తుందంటే అక్కడ ఒక్కసారి నా వన్ లాస్ట్ చెక్ నేను చేసుకుంటాను. అది నా చాదస్తం అది, బట్ చేస్తా. వన్ మోర్ థింగ్, అంటే మీరు ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది అని చెప్తున్నారు. బట్ అంటే ఎప్పుడు కూడా ఒక యాక్షన్ డ్రామా సినిమాలోని డ్రామా బిల్డ్ అవ్వాలంటే టైం తీసుకోవాలి అంటారు, ఎందుకంటే ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వాలి. రైట్. సో అలాంటప్పుడు స్క్రీన్ ప్లే ఏ విధంగా రేసీగా ప్లాన్ చేశారు మెయిన్? అంటే అది ఒక చిన్న గ్రామర్ డిఫరెన్స్ బిట్వీన్ హిట్ యూనివర్స్ అండ్ సైంధవ్స్. సైంధవ్లో ఎక్కడెక్కడైతే ఎమోషన్స్కి స్పేస్ ఉందో అక్కడక్కడ వీ విల్ నైస్లీ స్లో డౌన్ అండ్ వీ విల్, బికాస్ అది నాకు యాక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అది ఒక ఎమోషనల్ సీన్ పండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ షుడ్ బి at the top of his game, and Venki sir is known as a master of emotional scenes. We know that. నాకు ఆ లగ్జరీ ఉంది కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఆపి సీన్ నీట్గా మీరు ఎంజాయ్ చేసేంత లెవెల్లో నేను మిమ్మల్ని సీన్లో ఉంచుతాను అక్కడ. సో ఎమోషనల్ సీన్స్కి మాత్రం మేము ఖచ్చితంగా స్లో డౌన్ అవుతున్నాం. అదర్వైజ్ ఇట్స్ అ రేసీ ఫిలిం. డ్రామా ఎక్కడెక్కడైతే అన్ఫోల్డ్ అవుతుందో, కొన్ని ప్లేసెస్లో నవాజుద్దీన్ సిద్దికీ డ్రామా కూడా వెరీ ఇంటెన్స్ ఉంటుంది. నవాజుద్దీన్ సిద్దికీ డ్రామా దగ్గర కూడా హోల్డ్ పెట్టాం. ఇలా పర్ఫార్మెన్సెస్ ఉండడం వల్ల I can actually hold the attention of the audience. See, నాకు raciness and slow paced thing, one has to be very careful with performance of the actors. అంతే, ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్లో డెప్త్ ఉందంటే అది ప్రతి సీన్ రేసీగా ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ హోల్డ్ ద ఫిలిం అండ్ యూ కెన్ టెల్ ద, అండ్ ఆల్సో దీని గ్రామర్ వేరు కదా, దీని జాన్రానే వేరు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే నార్మల్గానే ఆడియన్సే కొద్దిగా రెస్ట్లెస్గా ఉంటారు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న దాంట్లో ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్లీ రేసీ అయిపోద్ది. బట్ విత్ ఫిల్మ్స్ లైక్ దిస్ దే వాంట్ టు ఎంజాయ్ ద డ్రామా. సో నేను వెన్ ఐ సే రేసీ, సీన్ నుంచి సీన్ పరిగెత్తడం గురించి కాదు నేను చెప్పింది. ఐ సే ద నెరేటివ్ విల్ నాట్ స్టే అట్ వన్ ప్లేస్ ఫర్ లాంగ్. వెళ్తూ ఉంటుంది కథ, ముందుకు వెళ్తూ ఉంటుంది, బట్ ఉన్న స్పేస్లో మీరు ఎంజాయ్ చేసేంత నెరేటివ్ ఉంటుంది లోపల. సో ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద సినిమాలకి కొంతమంది స్టార్స్ యాడ్ అవుతున్నప్పుడు ఆడియన్స్గా మేము ఫీల్ అవుతుంటే ఓకే ఇది ఒక మంచి స్టార్స్తో మంచి క్యాస్టింగ్కు డెవలప్ అవుతుంది. బట్ డైరెక్టర్గా మీరేం ఆలోచిస్తుంటే ఆ రోల్కి ఒక మంచి యాక్టర్ నాకు కావాలి, దట్ ఈ స్టార్ అయితే ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. బట్ డైరెక్టర్గా మీ కాల్ ఏంటారు అంటే నవాజుద్దీన్ గారు కానీ ఆర్యన్ గారు కానీ ఇలాంటి అందరినీ యాడ్ చేస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏమో నాకు absolutely I need a terrific performance here and I need this person అనుకున్న one of the characters is definitely నవాజుద్దీన్ సిద్దికీ, బికాజ్ ఆయన ఈ సినిమాలో వచ్చి ఒక చాలా ఇట్స్ అ వెరీ పెక్యూలియర్ విలన్ క్యారెక్టర్. మీరు జనరల్గా ఎవ్రీడే మన తెలుగు సినిమాలో చూసే విలన్ కాదు ఆయన. అంటే ఇప్పుడు టెక్నికలీ చెప్పాలంటే వెంకీ సార్ని నవాజ్ని పక్క నించోబెడితే ఆయన ఇంతే ఉంటారు వెంకీ సార్ పక్కన, బికాజ్ ఇది ఒక విలన్ స్ట్రక్చర్ ఉన్న మనిషి కాదు ఆయన. ఈజ్ అ పెటీట్ గై అండ్ వీళ్ళిద్దరి మధ్యన కన్ఫ్రంటేషన్ మైండ్తో ఉంటుంది ఎక్కువ, మోర్ దెన్ ఫిజికల్ ఫైట్. వాటికంటే ఎక్కువ లాక్లు వేసుకోవడం, ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్ ఆఫ్ ప్లే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో దాంట్లో బాగా మనకి క్షణక్షణంలో పరిశ్రమల టైప్ ఆఫ్ ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో ఆయనకి నాకు అది కావాలి ఆయన అని గట్టిగా నేను ప్రొడ్యూసర్ గారికి చెప్తే ఆయన దాన్ని ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. బట్ దెర్ ఆర్ సమ్ రోల్స్ విచ్ ఆర్
ఎమోషనల్ సింపుల్. ఇప్పుడు రుహానీ శర్మ రోల్ ఉంది, ఇట్స్ రోల్ ఆఫ్ అ డాక్టర్. ఓకే, ఇప్పుడు మీ ట్రైలర్లో ఎలాగో నేను కథ చెప్పేశాను కాబట్టి షీఈస్ ద వన్ హూ స్పియర్ హెడింగ్ ద స్ట్రగుల్. ఈ ఒక డాక్టర్గా ఉంటూ ఈ పాపకి ఏం కాకుండా కాపాడాలి అని వర్క్ చేసే క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే పిల్లలకి ఏం జరగకూడదు అని ఒక డాక్టర్ ఆలోచించే క్యారెక్టర్. దానికి నాకు పర్ఫార్మెన్స్ కావాలి, గ్రేట్ పర్ఫార్మర్ కావాలి. అట్ ద సేమ్ టైం నాకు రుహానీ లాంటి ఒక నోన్ యాక్టర్ హూస్ బీన్ ప్లేయింగ్ లీడ్ రోల్స్, తను చేస్తే ఒక వెయిట్ వస్తుంది నాకు అని నేను రిక్వెస్ట్ చేశాను అమ్మాయిని. ఐ టోల్డ్ ప్లీజ్ ప్లే దిస్ క్యారెక్టర్ ఫర్ మీ అంటే తను చెప్పమంది క్యారెక్టర్ ఏంటి అంటే ఐ టోల్డ్ ద ఆర్క్ ఇస్ బ్యూటిఫుల్. ద మూమెంట్ షీ హర్డ్ ద ఆర్క్ షీ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పి అలా తెచ్చుకున్న క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ ఆర్యా సార్, హీస్ ప్లేయింగ్ అన్ ఎక్స్టెండెడ్ యాక్షన్ cameo, extremely fit person with good acting skills కావాలి నాకు, somebody who can do crazy fights, right? So then I saw Arya is an extremely fit guy, good acting, సార్పేట లాంటి ఫిలిం చేశారు రీసెంట్లీ, ఆయన బాక్సింగ్ స్కిల్స్ అన్నీ చూసాం మనం. సో ఐ సెడ్ లెట్స్ గో ఫర్ ఆర్యా. దెన్ ఆర్యా కేమ్ ఆన్ బోర్డ్. అలానే శ్రద్ధ శ్రీనాథ్కి పర్ఫార్మెన్స్ చూడగానే కనెక్ట్ అయ్యే ఒక నేచర్ ఉండాలి. ఓకే, ఫర్ ఆండ్రియా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఫర్ ఆండ్రియా ఇట్ వాజ్ నవాజుద్దీన్ సిద్దికీతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, ఒక బ్యాడ్ యాస్ ఫీల్ ఉండాలి ఆ క్యారెక్టర్లో అన్నప్పుడు. ఒక పర్ఫార్మెన్స్ నించుంటే మనిషి కట్అవుట్ కూడా నాకు అట్లా ఒక మాఫియాలో పనిచేస్తుంది అంటే నమ్మసక్యంగా ఉండాలంటే నాకు ఐ వాంటెడ్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ ద పర్సనాలిటీ యాజ్ వెల్. ఐ ఫౌండ్ ఆండ్రియా టు బి అప్రోప్రియేట్. అలా ఫర్ ఈచ్ వన్ ద రీజన్ వాజ్ డిఫరెంట్ అంతే. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఫర్ ద స్టోరీ. కథకి ఏది ఇంపార్టెంటో అదే చేసాం. యా. అండ్ మీరు ముందు ప్రామిస్ చేసినట్టే ట్రైలర్లో మా ప్లాట్ ఏంటి, మెయిన్ ప్లాట్ ఏంటి అనేది చెప్పేస్తాం. బట్ వాట్ ఆడియన్స్ ఇంకా ఎగ్జైట్ చేయాలి కదండి ఏదో థియేటర్కి వచ్చినప్పుడు. సచ్ అంటే మాకు తెలియని ఒక డిజీజ్ గురించి లేకపోతే దాని వెనకాల ఉన్న స్టోరీ చెప్తున్నాను. బట్ వాట్ ఎగ్జైట్స్ అంటే ఆడియన్స్ ఇంకా ఎగ్జైట్ చేసేవి ఏమి ఉంటాయి సైంధవ్? మీకు జస్ట్ నేను ప్రిమైజ్ చెప్పాను అంతే, కథ చెప్పలేదు. కథ మూల కథ అంటే మీకు చెప్తారు కదా వాట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పి. దీని లోపల ఇప్పుడు హిట్ 1కి హిట్ 2కి ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో దాంట్లో నేను ఎక్కువ చెప్పలేను కథ మీకు, బట్ మిమ్మల్ని ఇంట్రీక్ చేసి ఒక పాయింట్ చెప్పి టీజ్ చేసి వదిలేస్తా. ఎందుకంటే దాని గ్రామర్ అలాంటిది. ఆ ఫిలిమ్స్లో నీకు కథ ముందు తెలిస్తే నువ్వు ఎంజాయ్ చేయలేవు అలాంటి ఫిలిమ్స్ని. ఓకే, ఇమాజిన్ ఇప్పుడు హిట్ 2లో నేను విలన్ ఎవరని ముందే నేను రివీల్ చేసి నీకు ట్రైలర్ చూపిస్తే సినిమాలో ఏం ఎంజాయ్ చేస్తావు? చేయవు. సైంధవ్ ఇస్ నాట్ అ ఫిలిం లైక్ దట్. అలాంటి ఫిలిం కాదు సైంధవ్. ఏంటంటే ఇట్ ఈస్ మోర్ డ్రామాటిక్. అంటే క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా, వాళ్ళ మధ్య జరిగే ఎమోషన్స్. ఇప్పుడు పాపను కాపాడాలి అన్నది ఆయన డ్రామాటిక్ నీడ్ ఒకటే చెప్పాను నేను ఏంటి అన్నది. కానీ ఆయన దాన్ని అచీవ్ చేయడానికి ఏమేం చేయబోతున్నాడు, అసలు విలన్స్తో ఎలా పాత్స్ క్రాస్ అయింది, వాళ్ళకి ఈయనకి మధ్యలో ఏంటి లింక్, ఇవన్నీ కూడా డ్రామా. దిస్ డ్రామా ఇస్ వాట్ పీపుల్ విల్ ఎంజాయ్ అ లాట్. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ గ్రేట్ యాక్టర్స్ లైక్ హూఎవర్ ఐ హవ్ మెన్షన్, మీకు నెక్స్ట్ లెవెల్ డ్రామా అన్ఫోల్డ్ అవుద్ది ఫిలింలో. అండ్ కపుల్డ్ విత్ మన సంతోష్ నారాయణ్ అండ్ మ్యూజిక్, మన మణికంఠన్ సార్ విజువల్స్, యూ నో హౌ ఇట్ ఇస్. నో ఇట్ ఇస్ లైక్ దట్. మెయిన్గా సంతోష్ నారాయణ పేరు వచ్చింది కానీ ఆయన ఇప్పుడు కూడా చాలా రూటెడ్ మ్యూజిక్ వెళ్తాడు. వెదర్ ఇట్ ఈస్ ఏ స్టోరీ అయినా అందులో నేను ఎంతవరకు ఇవ్వగలను అంటే వై అంటే మెయిన్గా సంతోష్ నారాయణ గారిని ఇలాంటి స్టోరీకి సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక న్యూ ఏజ్ ట్రీట్మెంట్ అవసరం ఉండింది దీనికి. అండ్ నాకు ఆయన సౌండ్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఆయన బ్రాస్ ఎక్కువ వాడతారు, బ్రాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉంటుంది అయింది. ఓకే, అండ్ వైలెన్స్ అండ్ స్ట్రింగ్స్ ఆల్సో ఇస్ వెరీ స్ట్రాంగ్. ఐ ఫీల్ హీ క్రాక్స్ గ్రేట్ పీసెస్ ఆఫ్ మ్యూజిక్ విత్ స్ట్రింగ్స్ అండ్ బ్రాస్. అండ్ నాకు ఈ ఫిలింకి ఆ సౌండింగ్ యాడ్ అయితే ఒక వేరే టెక్స్చర్ వస్తుంది ఫిలింకి అని అనిపించింది నాకు. ఆల్సో ఏంటంటే మన సైంధవ్ ఫిలింలో ఇట్స్ అ రియలిస్టిక్ స్టోరీ బట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మాస్ మూమెంట్స్. ఓకే, సో నాకు ఈ రియలిస్టిక్ జోన్లోనే ఒక ఎలివేషన్లు అవసరం, మాస్ ఎలివేషన్లు అవసరం. అది ఆయన ఎక్స్పర్ట్ అందులో. మహాన్ సినిమా చూసిన, కబాలీ సినిమా అంతా చూస్తే వాళ్ళు ఉన్న వరల్డ్లోనే ఒక పెద్ద సౌండ్ క్రియేట్ చేస్తాడు ఆయన. పర్కషన్స్, ద చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హవ్ బీన్ అ సైలెంట్ ఫాలోవర్ ఆఫ్ హిస్ వర్క్ ఆల్ త్రూ. అంటే ఆయన ఒక ఎనిగ్మా. ఆయన ఏంటంటే కనిపించడు ఎక్కడ బయట, ఎక్కువ ప్రమోషన్స్ ఇవన్నీ ఏం చేయడు, ఆయన వర్క్ మాట్లాడుతుంది. దట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆల్వేస్ గివ్ దేర్ బెస్ట్ టు ద ప్రాజెక్ట్. యా, అంటే మెయిన్గా మిమ్మల్ని ఫాలో అయితే మీరు ఎక్కువ క్యాలిక్యులేషన్స్ గురించి కానీ ఇవన్నీ ఆడియన్స్ని ఏ విధంగా ఒక మంచి స్టోరీతో యాక్సెప్ట్ చేయించారు. అది అయిపోతే మొత్తం అన్నీ జరిగిపోతాయని మీరు అనుకుంటుంటారు. బట్ హౌ అంటే ఒక సంక్రాంతికి రేస్లోకి మీరు వస్తున్నారు, ఇది అంటే ఏదైనా కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు, అయితే ఈ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? నర్వస్నెస్ ఉంటుంది ఖచ్చితంగా వినయ్, బికాజ్ నర్వస్నెస్ కమ్స్ ఫ్రమ్ అ గుడ్ ప్లేస్. ఎందుకంటే దిస్ మూవీ మ్యాటర్స్ టు మీ. బికాజ్ నేను వెంకీ సార్ 75th ఫిలిం చేస్తున్నప్పుడు అది అన్ని రకాలుగాను బాగా పర్ఫామ్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ అలా ఉంది కాబట్టి నర్వస్నెస్ ఉంటుంది. మన పని మనం చేస్తాంలే, దాని పని చేసుకుంటుంది అనుకునే వాడికి నర్వస్నెస్ ఉండకపోవచ్చు, కానీ నాకు ఉంది నర్వస్నెస్ ఖచ్చితంగా. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని కామ్ డౌన్ చేసే కాన్ఫిడెన్స్ కూడా ఉంది లోపల. ఎందుకంటే సినిమా బాగా తీస్తాం.
సినిమా చూసిన వాళ్ళు, నేను ఫైనల్ కాపీ చూసాను, నాకు జడ్జ్మెంట్ ఉంటుంది, వెంకీ సార్ చూశారు, అందరూ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హు హ్యావ్ వాచ్ ద ఫిలిం అండ్ దే హ్యావ్ గివెన్ రియలీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద ఫిలిం. సో వీ నో వీ హ్యావ్ మేడ్ అ గ్రేట్ ఫిలిం, టెక్నికలీ బ్రిలియంట్ ఫిలిం, స్టోరీ వైజ్ ఇట్ వాజ్ ఇట్ హస్ కమ్ అవుట్ రియలీ నైస్, పర్ఫార్మెన్సెస్ అన్ని రకాలుగాను బాక్సులు టిక్ అయిపోయినాయి, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో రేస్ అంటే నేను దీన్ని రేస్లా కన్సిడర్ చేయట్లా, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఐ నో హౌ సంక్రాంతి వర్క్స్. నేను చూస్తున్నా క్లోజ్గా యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి సంక్రాంతి రోజు, సంక్రాంతి సీజన్లో యంగ్స్టర్స్ అండ్ ఫ్యామిలీస్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే, బయటికి వెళ్ళాలంటే సినిమానే, మూవీనే. మనం సంక్రాంతి అంటేనే ఇట్స్ సింబల్ ఆఫ్ యు గో ఆన్ అ స్ప్రీ ఆఫ్ వాచింగ్ ఫిలిమ్స్. నాకు గుర్తుంది, నేను సిడ్నీలో ఉన్నప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి, మన చిరంజీవి గారు 150th ఫిలిం ఖైదీ నెంబర్ 150 అండ్ శతమానం భవతి 3 రిలీజ్ అయితే, నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని నేను టికెట్ వేసుకొని వచ్చి 3 సినిమాలు చూశాను ఇక్కడ. సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ అ తెలుగు గై హూస్ క్రేజీ అబౌట్ ఫిలిమ్స్ అండ్ దట్స్ వాట్ దే డూ ఫర్ సంక్రాంతి. ఓకే, పాయింట్ ఏంటంటే 3, 4, 5 అనేది పక్కన పెడితే మంచి సినిమాని ఖచ్చితంగా చూడకుండా అయితే వదలరు. సినిమా బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చేసి, సినిమా బాగుంది అనే టాక్ కనుక బయట వచ్చేస్తే జనాలు ఆ సినిమాని వదిలిపెట్టరు. ఇప్పుడు పని ఏంటంటే ఎన్ని థియేటర్లు ఎన్ని సినిమాలకి ఇవ్వాలి అని అంతా అది వర్కౌట్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూర్చొని దాని అంతా ఫిగర్ అవుట్ చేస్తున్నారు. అది నా పని కాదు. అది నా పని ఏంటంటే ఒక అద్భుతమైన సినిమా తీయాలి, అది నేను ఏ డే అయితే నాకు జనాలకి వెళ్ళి రీచ్ అవుతుందో ఆ రోజు అక్కడ పెట్టాలి, దట్స్ ఇట్. సో ఐ బిలీవ్ ఇప్పుడు 5 ఫిలింలు రిలీజ్ అవుతున్నాయి, 5 ఫిలింలు మంచి ఫిలిం అనే టాక్ వస్తే ఖచ్చితంగా 5 ఫిలిం దే విల్ హ్యావ్ లాంజివిటీ, దే విల్ గో ఆన్. ఇప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తారు అన్న నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ ఐ సిన్సియర్లీ వుడ్ వాంట్ టు విష్ ఆల్ ద ఫిలిమ్స్ రిలీజింగ్ అలాంగ్ విత్ సైందవ్ అందరివి దే షుడ్ మేక్ మనీ, డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుండాలి, అప్పుడే మనందరం బాగుంటాం. వీ ఆల్ థ్రైవ్ ఆన్ దెమ్. ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటే మనందరం బాగుంటాం, సింపుల్. గ్రేట్. వన్ మోర్ థింగ్, ఆడియన్స్ నుంచి మెయిన్గా వస్తుంది ఎప్పుడు కూడా శైలేష్ గారి సినిమాల్లోని ఉమెన్ క్యారెక్టర్స్ అనేవి చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఇలాంటి అమ్మాయి నిజంగా రియల్ లైఫ్లో దొరికితే బాగుంటుంది అని చాలామంది ఫీల్ అవుతుంటారు. బట్ సైంధవ్లోనే ఒక స్పెషల్ లవ్ స్టోరీని ఏదో ప్లాన్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. నేను వాళ్ళిద్దరి మధ్యన ఆ కొలాబరేషన్ కానీ ఎనీథింగ్. సో కెన్ యూ సీ ఇట్స్ అ వెరీ ఫ్రెష్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్. అంటే మనం ఎప్పుడు చాలా ఇన్ టు ద ఫేస్ లవ్ స్టోరీస్ చూస్తుంటాం. అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది. ఈ స్పేస్లో చాలా లవ్ స్టోరీస్ మనం చూస్తున్నాం. బట్ ఆర్గానిక్గా అసలు కమ్యూనికేషనే లేకుండా ఒక సింబయోటిక్ రిలేషన్షిప్, అంటే ఒక కాలనీలో ఉండడం వల్ల ఒక సింగిల్ పేరెంట్, ఒక అనదర్ క్యారెక్టర్ హూ మ్యూచువలీ లైక్స్ ఈచ్ అదర్, మధ్యలో పాప ఉంది, పాపకు దగ్గర అయ్యే ప్రాసెస్లో సర్కి దగ్గర అవుతూ అలా ఆర్గానిక్గా వాళ్ళ మధ్యన ఒక అట్రాక్షన్ ఉండే, అసలు దాని గురించి మాట్లాడుకోవడం కూడా ఉండదు ఫిలింలో. బట్ ఇట్స్ అ గ్రేట్ రిలేషన్షిప్ దట్ దే ఆర్ అండ్ వీ నో ఇట్స్ షీఈస్ ద ఎమోషనల్ సపోర్ట్ టు వెంకీ సార్. పాప కావచ్చు, అలానే ఆయన తనకి సపోర్ట్, ఇవన్నీ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ టు యువర్ ఫేస్. అంటే ఇది సో అది చాలా ఫ్రెష్గా ఉంటుందని అనిపించి రాసిన క్యారెక్టర్. వెరీ ఇండిపెండెంట్ క్యారెక్టర్ తంది కూడా, శ్రద్ధది కూడా. యుల్ సీ ద ఫిలిం ఫస్ట్ 15 నిమిషాల్లోనే మీకు అర్థమైపోద్ది అమ్మాయి క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉండబోతుంది అన్నది. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇట్ ఇస్. వన్ మోర్ థింగ్, అంటే ట్రైలర్ రిలీజ్ అంతా చాలా మంది కూడా దీన్ని విక్రమ్తో కంపేర్ చేస్తున్నారు. వాట్స్ యువర్ కాల్ అన్న దాని మీద? అంటే ఆ యాక్షన్ కానీ లుక్స్ కానీ వెంకటేష్ గారి సేమ్, ఆ బియర్డ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ స్టైలైజ్డ్ యాక్షన్. కాబట్టి రీసెంట్గా అలా స్టైలైజ్డ్ యాక్షన్ సీనియర్ హీరోస్ చేసిన ఫిలింలో హైలీ సక్సెస్ఫుల్ ఫిలిం ఏమైనా ఉందంటే దాంతోనే కంపేర్ చేస్తారు. ఇట్ ఇస్ కామన్. అండ్ సమ్వేర్ నాకు కూడా చాలా హ్యాపీ, బికాజ్ కమల్ సార్ ఫిలిం, నేను కమల్ సార్ ఫ్యాన్ని, దాంతో పోలిస్తే నేను హ్యాపీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఇట్. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ విక్రమ్. ఇట్ ఈస్ నాట్ లైక్ విక్రమ్. విక్రమ్ ఎమోషన్ వేరు, విక్రమ్ గ్రామర్ వేరు. కానీ మీకు నేను వాడిన లైటింగ్ ప్యాటర్న్, కొద్దిగా వెంకీ సార్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు స్టైలైజ్డ్ యాక్షన్ చేయడం వల్ల ఆబ్వియస్ కంపారిజన్ అది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడే కాదు, మేము గ్లిమ్స్ ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మాకు కంపారిజన్ అవుతుంది. బట్ ద ఫిలిం ఈజ్ నాట్ సిమిలర్ టు విక్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ. వెరీ డిఫరెంట్. బట్ ఆ లుక్ అండ్ ఫీల్లో మేబీ అది అనిపించి ఉండొచ్చు. బట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ బికాస్ దే ఆర్ కంపేరింగ్ ఇట్ టు అ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం. నో, వై నాట్? అంటే ట్రైలర్ చూస్తున్నాను చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చూస్తున్నాం, ఇంటెన్స్గా చూస్తున్నాం. బట్ దట్ వన్ షాట్ రాగానే అందరూ చాలా మంది స్మైల్ చేస్తున్నారు. ఆడియన్స్ బాగా వైరల్ అవుతుంది. దట్ వన్ షాట్ ఫేస్లో పెట్టాలక చూసుకోవాలండి అది. అంటే అలా అది యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న ఫన్ స్పేస్లో ఫిలింలో అది ఆయన బ్యాక్ డ్రాప్ అవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది వన్ ఆఫ్ ద స్కిల్ సెట్ అది ఆయనకి సినిమాలో చెప్తున్నాం. ఓకే, ఒక మాస్ మూమెంట్ క్రియేట్ చేయడానికి చేసాం అంతే. అది అండ్ ఆల్సో టుడే ఐ వాజ్ రిప్లైయింగ్ సంబడి, అలా ఎలాగో బుల్లెట్ కింద స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వస్తుందా అంటే, రే కాదు విను,
టెక్నికలీ అది ప్రాక్టికలీ పాసిబుల్. అది నువ్వు గన్ను గనక కరెక్ట్ నువ్వు నోట్లో పెట్టి గన్ గనక ఒక 80 degrees కిందకి తిప్పి నీకు నీ టార్సో విడ్త్ ఎంతో తెలిస్తే నువ్వు కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తే ఇట్లా అన్నీ చీల్చుకుంటేనే వెళ్తుంది కదా. అది ఆనియన్ పకోడా కాదు కదా తింటే కరెక్ట్గా ట్రాక్ లోపల నుంచి వెళ్ళడానికి. సో ఇఫ్ యూ హీన్ డూయింగ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ టెక్నికలీ పాసిబుల్. బట్ అది ఒక చిన్న హై మూమెంట్ బ్రో అంతే. జస్ట్ ఒకసారి నువ్వు నీకు ఏదైతే రియాక్షన్ వచ్చిందో ఆ రియాక్షన్ రావాలని పెట్టిన షార్టే అది. అదేవి అబ్బా ఇది సైంటిఫికలీ వెరీ పాసిబుల్ అన్న లైక్ దట్. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దే విల్ ఎంజాయ్ ఇట్. వెన్ వెంకీ సార్ డస్ ఇట్ దే విల్ ఎంజాయ్ ఇట్ మోర్ బికాజ్ ఇట్స్ లైక్ మాస్ మూమెంట్ అనుకో, ఒక చిన్న మాస్ మూమెంట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇందులో చిల్డ్రన్ డ్రివెన్ ఫిల్మ్ అంటే అమ్మాయి చుట్టూ మొత్తం తిరుగుతుంది. అండ్ అంటే చాలా మంది రైటర్స్ దగ్గర నేను విన్న రెగ్యులర్ అంటే మాట ఏంటంటే మాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే ఎక్కువ టైం దొరకట్లేదు. బట్ మేము ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూసినా సచ్చే మంచి బాండ్ చూస్తాం నీ అండ్ అది హౌ ఇట్ ఈస్ బ్రో. అంటే నీ దగ్గర ఏ విధంగా అవుతుంది అంత వాల్యుబుల్ టైం, అంత ప్రీషియస్ టైం? నాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ మూవీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా పనిచేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వన్ థింగ్ ఐ మేక్ షూర్ ఇస్ ఐ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ మై బాయ్. అంటే వాడు డాడీ బిజీగా ఉన్నారని తెలియాలి, అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉంటే నాతో బాగా ఆడుకుంటాడు, నాతో బాగా టైం స్పెండ్ చేస్తాడు అన్నది వాడికి తెలుసు. ఎందుకంటే హీస్ జస్ట్ వెరీ స్మాల్ బాయ్, హీస్ 2 year 8 months ఓల్డ్. వాడికి నాకు తెలిసి నేను అంత బిజీగా నేను తిరుగుతూ ఉంటానని కూడా తెలియదు వాడికి. సో ఐ జస్ట్ మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ వెన్ ఐఎమ్ హోమ్ అంతే. దేర్ ఆర్ బిజీ టైమ్స్ అండ్ దేర్ ఆర్ నాన్ బిజీ టైమ్స్ ఫర్ అ డైరెక్టర్ వినయ్. ఏంటంటే కొన్ని ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉన్నప్పుడు అంతా కూడా ఏంటంటే మన కంట్రోల్లో ఉంటుంది టైం. ఆఫీస్లో జరిగే టేబుల్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినట్లు దాన్ని ఇప్పుడు ఓకే మార్నింగ్ అంతా నేను నా అబ్బాయితో నేను ఆడుకుంటా, మధ్యాహ్నం నుంచి లేట్ నైట్ వరకు పెట్టుకుందామంటే పాసిబుల్. దెన్ యూ కెన్ బ్యాలెన్స్. షూటింగ్ అని వెళ్ళిపోయిన తర్వాత నీ కంట్రోల్లో ఉండదు, పోస్ట్ ప్రొడక్షన్ వెళ్ళిన తర్వాత నీ కంట్రోల్లో ఉండదు. పోస్ట్ ప్రొడక్షన్లో బిగినింగ్ ఫేజ్లో కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే టెక్నీషియన్లు అందరూ పనిచేస్తుంటారు, నువ్వు మానిటర్ చేస్తూ ఉంటావు కాబట్టి ఆ టైంలో యూల్ గెట్ ఫ్యామిలీ టైం. బట్ ఇంకా కాపీలు తీయాలి అన్నప్పుడు మా పని స్టార్ట్ అవుద్ది. మేము అందరి దగ్గర అవుట్లు తీసుకొని అన్ని దగ్గర పెట్టుకొని చూసి అన్ని కరెక్ట్గా ఉందని చూసి అవుట్లు ఆ టైంలో అగైన్ యూ వోంట్ గెట్ టు గో హోమ్. ఇట్స్ జస్ట్ అ బ్యాలెన్స్ అంతే. బట్ ఉన్న టైం వాళ్ళతో ప్రాపర్గా స్పెండ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. సూపర్. యూనివర్స్ అనే దాని మీద మీ కాల్ ఏంటంటే మెయిన్ అంటే ఇప్పుడు సినిమాటిక్ యూనివర్సెస్ వస్తున్నాయి కదా, చాలా మంది ఏమంటారంటే సైంధవ్కి సీక్వెల్ ఉండొచ్చు అండ్ ఇలాంటి సైకో క్యారెక్టర్ని తీసుకొచ్చి హిట్ ఫ్రాంచైజీలో కూడా కలపచ్చు అని చాలా మంది వస్తారు. హిట్కి సైంధవ్కి దేర్ విల్ నాట్ బి ఎ కనెక్షన్ ఫర్ షూర్ బికాస్ దేర్ ఆర్ యాక్టర్స్ హు ఆర్ ప్లేయింగ్. అది నీకు క్రాస్ యూనివర్స్లో నీకు ఎలా యూ కాంట్ రిపీట్ ద కాస్టింగ్ కదా. సో దట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు రుహానీ ప్లేడ్ నేహా ఇన్ హిట్ 1, షీ కాంట్ బి ప్లేయింగ్ డాటర్ రేణు అన్లెస్ ఐ సడన్లీ కమ్ అండ్ సే ట్విన్ సిస్టర్, అట్లాంటివి చేయను కానీ. బట్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్. సైంధవ్ అండ్ హిట్ ఆర్ డిఫరెంట్ యూనివర్సెస్. బట్ పాసిబిలిటీస్ నేను సైంధవ్ని ఒక చిన్న ఈక్వలైజర్ స్పేస్లో చూసాను బ్రో. అంటే డెన్జెల్ వాషింగ్టన్ ఈక్వలైజర్లో ఎలాగైతే ఒక క్యారెక్టర్ని తీసుకొని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్లో క్యారెక్టర్స్ని పెట్టి కొత్త కొత్త కథలు చెప్పారో ఆ టైప్లో మనం చేద్దాం వెంకీ సార్తో అని అయితే ఒక ఐడియా ఉంది. బట్ అవన్నీ రాసుకోలేదు, జస్ట్ ఐడియేషన్ లెవెల్లో ఉన్నాయి అంతే. సినిమా యాక్సెప్ట్ చేసి జనాలు కనుక దీన్ని ఎంజాయ్ చేశారంటే ఖచ్చితంగా విల్ మేక్ మోర్. ఎందుకంటే చంద్రప్రస్థ అన్న ఒక సిటీ కూడా క్రియేట్ చేశా కదా. సో ఐ కెన్ పుట్ మోర్ స్టోరీస్ ఇన్ దేర్. ఇట్స్ అ ఫిక్షనల్ సిటీ. ఐ కెన్ పుట్ మోర్ స్టోరీస్ దేర్. ఐ కెన్ టేక్ సైంధవ్ సమ్వేర్ ఎల్స్ అండ్ గివ్ ఎమ్ అ రియలీ గుడ్ స్టోరీ. పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద ఆడియన్స్ యాక్సెప్ట్ ద ఫిల్మ్. హిట్ 1 కూడా అంతే కదా డార్లింగ్. ఇప్పుడు హిట్ 1 వర్కౌట్ అయింది కాబట్టి హిట్ 2 చేశాను. హిట్ 1 వర్కౌట్ అవ్వకపోతే హిట్ 2 వచ్చేది కాదు కదా. ఆబ్వియస్ కదా అది. ఆడియన్స్ కి మీరు ఇస్తారు ముందే హింట్ ఇస్తారు, మీరు ఒకవేళ దీన్ని ఇలా చేస్తే నేను ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయగలను. లైక్ చంద్రప్రస్థ వరల్డ్ ని క్రియేట్ చేశారు, సైంధవ్ లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సో అలాంటప్పుడు ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అది మనం చెప్పడం ఒకటి, బట్ సినిమా బాగుంటేనే చూస్తారు వాళ్ళు. వీడియోలో యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు కదా మనం వెరీ సపోర్ట్ చేద్దాం, చారిటీకి ఎవడు రాడు ఇక్కడ సినిమా చూడడానికి. సినిమా బాగుంది అంటేనే the people will come and watch the film. So at the end of the day it's all your content. నువ్వు అంతే సింపుల్ మ్యాటర్. నువ్వు మంచి సినిమా తీస్తే అది ఒక థియేటర్లో ఉన్నా 2 థియేటర్లో ఉన్నా సినిమాలో జనాలు వచ్చి చూసేస్తారు దాన్ని. లాంజివిటీ ఉంటుంది. ఇట్ రన్ ఫర్ అ లాంగర్ టైమ్ బట్ ఇన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్స్. అంతే అది సినిమా బాగుండాలి అంతే, సింపుల్ మ్యాటర్. ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక డైరెక్టర్ యాక్టర్ కొలాబరేట్ అవుతున్నారంటే ఏదో తెలియని ఆర్క్ కానీ లేయర్ని కానీ క్యారెక్టర్ నుంచి కానీ లేదా యాక్టర్ నుంచి తీసుకొస్తారని ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, వెదర్ ఇట్ స్టోరీలో కానీ లేదా క్యారెక్టర్. అలా వెంకీ గారి నుంచి ఏదైనా యాక్టర్ అంటే కొత్త రోల్ మీరు ఏదైనా ట్రై చేశారు? ఏం లేదు. ఐ టోల్డ్ దెమ్ వన్ థింగ్, ద వెరీ ఆన్సెట్ ఆఫ్ అవర్ జర్నీ ఇట్ సెల్ఫ్ నాకు ఒక ఇంటెన్స్ సటిల్ పర్ఫార్మెన్స్ కావాలి. నాకు ఏంటంటే ఇలా వెంకటేష్ సార్ లాంటి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోస్ని మనం వాళ్ళు ఎన్నో ఎమోషన్స్ వాళ్ళు చేస్తారో మనం చూసేసాం.
వీళ్ళు అండర్ ప్లే చేస్తే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. రియలీ లవ్ ఇట్ బికాస్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ డెన్జెల్ వాషింగ్టన్ ఆల్సో. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. సంథింగ్ కమ్యూనికేషన్, సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ హ్యాపన్ త్రూ ఓన్లీ హిస్ ఐస్. హీ డజంట్ డూ మచ్, బట్ అదో మాస్ మూమెంట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ మై బ్రీఫ్ టు హిమ్. ఐ సెడ్, సార్ మీరు ఇందులో మీరు గొంతు దించుకొని చేయాల్సిన అవసరమే లేదు. ద ఇంటెన్స్ అండ్ సటిల్నెస్ వీ మెయింటైన్, ద మోర్ ఇంపాక్ట్ఫుల్ ఇట్ విల్ బీ. దట్ వీ క్రాక్డ్. ఇప్పుడు నువ్వు ట్రైలర్లో కూడా మీకు చూస్తే వన్స్ హీ పుట్స్ ద నైఫ్, హీ గివ్స్ వన్ స్మాల్ లుక్ లైక్ దిస్. ఇలా ఇక్కడ ఓవర్లాప్ నుంచి ఇలా వచ్చి ఇలా చూస్తారు. దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్. అది నీకు ఎంత మాస్ అనిపిస్తుంది. అక్కడ ఏం పెద్ద గొంచుంచుకొని అరవలేదు, ఏం చేయలేదు. ఆయన జస్ట్ ఓవర్లాప్ నుంచి వచ్చి ఒక లుక్ ఇచ్చాడు ఇలా, అంతే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ హీ నీడ్స్ టు డూ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఆడిటోరియం. అది చేయించాను సార్. అంటే సైంధవ్ కాకుండా సంక్రాంతికి మీరు వెళ్ళి ఫస్ట్ సినిమా? సైంధవ్ కాకుండా నేను వెళ్ళే ఫస్ట్ సినిమా, అన్ని సినిమాలు చూస్తాను నేను. ఎవ్రీ ఫిలిం ఐ విల్ వాచ్. నేను గుంటూరు కారం వెళ్ళిపోతాను నేను ఇమీడియట్గా. హనుమాన్, మై బాయ్ హ్యాస్ బీన్ రియలీ వెరీ క్యూరియస్. నేను ప్రశాంత్ కూడా అదే చెప్పాను. ప్రశాంత్, యూ హ్యావ్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ అన్ఫోల్డింగ్ బికాజ్ మై బాయ్ వాంట్స్ టు వాచ్ ద ఫిలిం. ఆ ట్రైలర్ మళ్ళీ చూసి నాన్న తీసుకెళ్ళి నన్ను. సో దట్స్ ద థింగ్. నో, పిల్లలు వెళ్ళాలంటే మేము కూడా వెళ్ళాలి కదా. సో ఐ టేక్ మై బాయ్ దేర్. అదర్ 2 ఫిలిమ్స్ ఆల్సో. నాకు మై మదర్ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. సో మా మమ్మీకి నాగార్జున గారు అంటే ఖచ్చితంగా మమ్మీని తీసుకొని వెళ్ళాలి. అదే బ్రో పండగ. ఇప్పుడు రవి అన్న, యూనో, హూ డజంట్ లవ్ హిమ్? ఎవ్రీబడి వుడ్ వాంట్ టు వాచ్ హిమ్. సో ద పాయింట్ ఇస్ ఆర్డర్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మహేష్ బాబు సార్ ఫ్యాన్స్ ఉన్నారు, దే విల్ వాచ్ మహేష్ సార్ ఫిలిం ఫస్ట్, నో ప్రాబ్లం. దాని తర్వాత బాగున్న సినిమాలు చూస్తారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ మహేష్ సార్ ఫిలిమ్స్ చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. తర్వాత నా నెక్స్ట్ ఫిలిం ఆప్షన్కి వస్తారు కదా. ఐఎమ్ సెయింగ్ వీ సెలబ్రేట్ ఫిలిమ్స్. ఇట్స్ యాజ్ సింపుల్ ఎస్ దట్. దీంట్లో ఏంటంటే ఇది కాంపిటీషన్, రేసు, దిస్ ఇస్ నాట్ ద యాటిట్యూడ్ అట్ ఆల్. ఇదంతా మనం అనవసరంగా అనుకొని పెట్టుకుంది. కానీ ఇది ఇందాక ఎవరితో చెప్తుండే నేను, ఇది ఏంటంటే ఫర్ మీ అట్లీస్ట్ ఇఫ్ యూ ఆస్క్, ఐ వాంట్ ఆల్ ది ఫిలిమ్స్ టు వర్క్అవుట్. అండ్ ఇట్స్ ఫర్ అ వెరీ సెల్ఫిష్ రీజన్. ఎందుకు సెల్ఫిష్ రీజన్ అంటే, నేను ఈ ఇండస్ట్రీ మీద బతికే ఒక మనిషిని నేను. నా ప్రొడ్యూసర్లు, నా డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే రేపు నా ఫ్యూచర్ బాగుంటుంది. చాలా స్వార్థమే అది. నేను కూర్చొని నా సైంధవ్ ఆడాలి, మిగతా 4 సినిమాలు ఆడకూడదంటే నేను కూర్చున్న కొమ్మని నేనే కోసుకుని అవుతా. ఓకే, దట్ ఈస్ స్టూపిడిటీ. అన్ని ఫిలిమ్స్ ఆడాలి, మంచి ఫిలిమ్స్ బాగా ఆడాలి. ఓకే, వీ నీడ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ టు ఫ్లరిష్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. దట్స్ వెన్ పీపుల్ లైక్ మీ, మోర్ యంగర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ, యంగర్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, ఐ మీన్ టు సే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, స్ట్రగుల్ అయ్యే ఫిల్మ్ మేకర్స్కి ఒక ఆపర్చునిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్స్ షుడ్ బీ మేకింగ్ లోడ్స్ ఆఫ్ మనీ. దట్స్ వాట్ షుడ్ హ్యాపెన్. అలా అవ్వాలంటే అన్ని సినిమాలు ఆడాలి. దట్స్ వేర్ ఐఎమ్. సో అంటే ప్రతి సినిమా కూడా ఒక జర్నీలా ఉంటుంది, ఎవ్రీ యాక్టర్ గానే, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి. సో మీ తాళాన్ని ఎంత మిస్ అవుతారు సైంధవ్ తర్వాత? అయ్యో, నేను అదే నిన్ననే చెప్తుండే సార్కి, సార్ నాకు 1 ఫిలిం సరిపోదు, నాకు ఐ జస్ట్ డిడ్ంట్ గెట్ ఇనఫ్ ఆఫ్ యూ. ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్. ఒక్క 1 ఫిలిం జర్నీ సరిపోదు ఆయనతో, నాకు తెలుసు. అందుకే అందరూ ఆయనతో చేసిన ఏ డైరెక్టర్ అయినా ఐఎమ్ షూర్ దిస్ ఇస్ దేర్ థింగ్ దట్ దే వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. సో బట్ సార్ చాలా చాలా ప్రాక్టికల్. ఆయన వచ్చి చాలా సింపుల్గా సినిమా అయిపోయిందో డిటాచ్ అయిపోయి ఆల్ ది బెస్ట్ అని చెప్పేస్తారు. కానీ బట్ నాకు యాజ్ సమ్వన్ హూస్ బీన్ అడ్మైరింగ్ హిమ్ ఫర్ ద లాస్ట్ 1 year, హీఈస్ లిటరలీ బికమ్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్. అంటే నా అబ్బాయి కూడా, you watch his Venki Mama on the screen, he'll be like Venki Mama, that's what he means to us in the family also. So definitely I'll miss him a lot, and చాలా తొందరలో మళ్ళీ ఇంకొకటి చేయాలని కోరుకుంటా ఉంటాను. బట్ దట్స్ ఆల్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. నేను ఎప్పుడు లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా చెప్పాదే, స్క్రిప్ట్ సంకల్పించుకుంటే జరుగుతాయి అన్నీ. సో రాసేంత వరకే మన పని, దాని తర్వాత అది ఎట్ట తీసుకెళ్తుంది అన్నది ఇట్స్ నాట్ అవర్ జాబ్, ఇట్ విల్ టేక్ యూ. ఇది కూడా అలానే జరిగింది, తర్వాత రాసి పెట్టుంటే అది కూడా అలానే జరుగుతుంది. తెలుగు ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిట్ 3. దాని గురించి ఏంటంటే మీరు యాంటిసిపేటెడ్ ఒక రేంజ్లో చేస్తున్నారు అసలు మెల్లగా. అంటే నో, ఐ వాంటెడ్ టు మ్యారినేట్. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి లాంగర్ ఫ్రాంచైజీ ఫార్మాట్స్వి నువ్వు సంవత్సరానికి ఒక సినిమా వదిలేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత లైట్ తీసుకుంటారు జనాలు. నాకేంటి అది ఒక లాంగర్ ఫార్మాట్. అది ఏంటంటే నాకు 7 కథలు చెప్పాలి దాంట్లో. నేను ఇమీడియట్గా 1 వర్కౌట్ అయింది కదా, 2 చేసా, 2 వర్కౌట్ అయిపోయింది కదా, ఇమీడియట్గా 3 చేద్దామంటే 4th వచ్చేటప్పటికి యాంటిసిపేషన్ ఉండదు. సంవత్సరానికి వచ్చే ఒక సినిమాలే కదరా చూసుకుందాం అన్నట్లుగానే అయిపోతుంది. వీ హవ్ సీన్ విత్ అ లాట్ ఆఫ్ ఫ్రాంచైజీస్. అది ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ కూడా నాకు గుర్తుండి ఫస్ట్ 3 ఫిలిమ్స్కి ఉన్న ఎక్సైట్మెంట్ నాకు 8వ దానికి అసలు అది వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఐఎమ్ నాట్ డిమీనింగ్ దట్ పిక్చర్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ బిగినింగ్లో ఉన్న ఆ ఎక్సైట్మెంట్ నువ్వు మళ్ళీ రిపీట్గా అదే కొద్దిగా చిన్న గ్యాప్ ఇచ్చావు అనుకో,
ఒక యాంటిసిపేషన్ బిల్డ్ అవుతుంది దాని చుట్టూ. సో నాని బ్రో నేను ఇద్దరం కలిసి తీసుకున్న డెసిషన్ ఏంటంటే విల్ డూ ఫ్యూ ఫిలిమ్స్, 1-2 ఫిలిమ్స్ చేసుకుందాము అండ్ వెన్ ద టైమ్ ఇస్ రైట్ విల్ స్టార్ట్ ఆఫ్ హిట్ 3. సో ఆల్రెడీ రైటింగ్ చేస్తున్నా దాన్ని, ఐడియాస్ వస్తున్నప్పుడల్లా దానికంటే సపరేట్ మైండ్ స్పేస్ ఉంటుంది నాకు హిట్ 3 ఏమైనా థాట్స్ మ్యారినేట్ అవుతున్నాయంటే ఇమీడియట్గా అన్ని డీటాచ్ అయిపోయి 1 గంట 2 గంటలు ఎక్కడికైనా వెళ్ళిపోయి దాన్ని మొత్తం నోట్స్ రాసేసుకొని పక్కన పెట్టేసి ఆ రోజు అది పంపిస్తాను నోట్స్ నానికి భలే ఉంది సైలేష్ ఇది అంటాడు. అలా జస్ట్ బౌన్సింగ్ ఐడియాస్ రైట్ నౌ. ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, దాన్ని ఒక ఇంట్రీగింగ్గా ఒక సబ్జెక్ట్ ఎలా చేయాలి అన్న దాని మీద వర్క్ నడుస్తుంది. 2 ఫిలిమ్స్ ఐ థింక్. ఓకే ఓకే 2 ఫిలిమ్స్ లేటర్ విల్ గెట్ టు హిట్ 3. బ్రో ఇప్పుడు స్టార్స్తో యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మళ్ళీ డౌన్ అయ్యి కొంచెం రాలేకపోతున్నారు. అది ఎక్కువగా మేము అబ్జర్వ్ చేస్తున్నాం యాజ్ ఆడియన్స్గా. అంటే మళ్ళీ డౌన్ అయ్యి అంటే మిడ్ రేంజ్ హీరోస్తో మళ్ళీ సినిమాలు చేయడం, అంటే మళ్ళీ ఆ స్టార్ హీరోస్ రేంజ్లోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో శైలేష్ కొలను గారి దగ్గర ఎలా ఉంటుంది ఆ ఫార్ములా మెయిన్గా? అది దట్ ఈస్ నాట్ మై యాటిట్యూడ్ ఆల్సో టువర్డ్స్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు అనేది ఏంటి, ఇప్పుడు వెంకటేష్ సార్తో చేశా కాబట్టి ఆయన కంటే పెద్ద స్టారో లేకపోతే ఆయన లెవెల్ స్టార్తోనే చేస్తాను. ఇదే జరుగుతుంది. నెసెసరీ విత్ మీ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ బికాస్ ఇట్స్ ఆల్ ఆ టైంకి నాకు ఏ కథ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర there is one story that I'm working on right now. It is a story of a 23-year-old guy. Obviously I will have to find somebody from that age group, around that age group. So నీకు అంత పెద్ద స్టార్ లేకపోయినా మరి యూ హ్యావ్ టు టెల్ ద స్టోరీ అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఎకనామిక్స్ అరౌండ్ ఇట్. అప్పుడు ఏమవుద్దంటే అందరూ కొద్దిగా దాన్ని ఆ ఎకనామిక్స్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ఆ సినిమా చేస్తారు. కథ చెప్పాలి బ్రో అంతే. అది ఎంత పెద్ద కథ చిన్న కథ లేకపోతే అది కాదు, సినిమాలు చేస్తూ ఉండాలి. ఐ వాంట్ టు కీప్ మేకింగ్ ఫిల్మ్స్. నాకు అదొక చిన్న అబ్సెషన్ ఉంది. ఐ వాంట్ ఒక క్రియేషన్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటేనే ద హంగర్ కీప్స్ లిటిల్. సో నాకు మొన్న ఎప్పుడో ఒకసారి నాకు గుర్తుంది, సడన్గా నాకు కొద్దిగా మైండ్ కొద్దిగా ఫ్రెష్ అవ్వాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలనిపిస్తుందని ఒకరోజు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం మొన్న రీసెంట్గా. ఒక డే గ్యాప్ దొరికిందని టక్ మనకి ఇద్దరు యాక్టర్ని పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. దట్ ఈస్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ క్రియేటింగ్ సంథింగ్. నాకు చేయాలనిపిస్తే చేసేస్తాను అనిపిస్తుంది. దాన్ని పెద్దగా ఆలోచించి నీట్ కథ చెప్పాలి, ఆ టైంకి మన కరెక్ట్ యాక్టర్ ఎవరు ఆ కథగా చూసుకొని వెళ్ళిపోవడం. ఓకే సో లాస్ట్ 2 questions. ద ఫస్ట్ క్వశ్చన్ వాస్, ఎప్పుడు కూడా ఎలాంటి యాక్టర్లు యాక్ట్ చేస్తారని మనకు తెలుసు, జస్ట్ వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వాలి లేకపోతే మనం ఏం కన్వే చేయాలి. బట్ అంటే ఎప్పుడు కూడా మనం మెస్మరైజ్ చేసేది చైల్డ్ యాక్టర్స్. సాహు అంటే తను మిమ్మల్ని ఎంత మెస్మరైజ్ చేసింది, ఆడిషన్ తర్వాత లేకపోతే ముందు ఎనీథింగ్? చూడు అది ఎంత క్యూట్గా ఉంది అసలు. అది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడే చేశాను వినయ్ ఆడిషన్. తంది ఒక 80 మంది పిల్లల్ని ఆల్మోస్ట్ కలవడం జరిగింది, తెలుగు వాళ్ళు అన్ని ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్. ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఎవరంటే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా పూనా నుంచి వస్తున్నారు, ఫ్లైట్ మిస్ చేస్తే నా దగ్గర ఇంకో 4-5 పిల్లలు లిస్ట్ ఉంటే వాళ్ళ నుంచి ఎవరైనా తీసుకుందామంటే పాపం నైట్ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు అక్కడి నుంచి. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యి ఆఫీస్ కింద కూర్చొని నాకు ఫోను, వాళ్ళు పూనా నుంచి కార్లో వచ్చారంటే అదేంట్రా కార్లో రావడం ఏంటి, ఒక్క నిమిషం వస్తుందని కూడా వస్తే పాపం పాపని పడుకోబెట్టుకొని కార్లో వచ్చినారు. అట్లీస్ట్ ఐ థాట్ ఫార్ ద సేక్ ఆఫ్ దేర్ కమిట్మెంట్ ఐ వాంట్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు ఆడిషన్ అని మళ్ళీ వచ్చి మొత్తం ప్రాప్స్ అన్ని సెట్ చేసుకొని ఇంకొక ఆడిషన్ చేస్తే చింపేసింది పిల్ల. ఇది కదా మనం ఎతికేది ఇందాక నుంచి. క్యూట్గా ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఇవన్నీ చైల్డ్ ఆర్టిస్ట్తో నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నామని కాన్షియస్గా వాళ్ళు తెలుసుకొని చేస్తే పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. కానీ కొంతమంది ఏంటంటే ఆ కాన్షియస్నెస్ ఉండదు ఆ ఏజ్ గ్రూప్లో. ఈ పాపకి చాలా అడల్ట్ని డీల్ చేసినట్టే డీల్ చేశాను నేను. ఫస్ట్ 2 రోజులు నేను దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా చిన్న పిల్లకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే, సో యూ వాంట్ 1 more take is it అంటది. అమ్మది నాన్న ఎవరా టేక్ అని చెప్పి వెళ్ళి నా పాటికి నేను ఒకసారి వెంకీ సార్తో కూడా అలానే చాలా గమ్మత్తుగా అయింది. ఒకటి కూర్చొని ఉంటే ఏదో వెళ్ళి చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండాలి నాన్న అంటే, సరే సార్ బట్ ఈ క్యారెక్టర్ హెల్త్ బాగాలేదు కదా హ్యాపీగా ఎలా ఉంటుంది అని అడిగింది. అలా కాదురా అంటే హ్యాపీనెస్లో అని చెప్పి సార్ వస్తే వేసింది గట్టిగా పని చేసిందిగా వెళ్ళిపో అన్నాడు. సరే చేయవే అని చెప్పి వెళ్ళిపోయి. అంత క్లారిటీ ఉన్న యాక్టర్. సో బ్యూటిఫుల్ వర్కింగ్ విత్. ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఎస్ చిరంజీవి గారిని మీ పర్సెప్షన్ ఎలా పోర్ట్రే చేయాలి అనుకుంటున్నారు? నేను రీసెంట్గా నాకు ఒక విజన్ ఉంది, ఆయన అలాగే పోర్ట్రే చేయాలనుకుంటున్నాను. అది చాలా పెద్ద టాపిక్ వినయ్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ నౌ బికాజ్ ఇట్ విల్ ప్రాబబ్లీ డైల్యూట్ ఇట్ ఆల్సో. బట్ నాకు ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్ దట్ విల్ బీ గ్రేట్ ఫర్ హిమ్. సింపుల్గా ఇప్పటివరకు చూసినట్ట చూడలేనట్ట అంటే ఆయన కొత్తగా చూపించేది ఏముంటుంది కానీ చిన్న గ్రామర్ డిఫరెన్స్ అంతే. కథ చెప్పడంలో ఒక చిన్న గ్రామర్ వేరియేషన్ అంతే. బట్ ఇట్ వెరీ ఇంటెన్స్, బిలీవబుల్ ఇంటెన్స్ జోన్లో ఒక వేరేలాంటి గ్రామర్లో చెప్పాలని. బట్ దట్స్ అ టాపిక్ ఫర్ అ హ్యూజ్ డిస్కషన్. లైక్ యూనో అది చాలా పెద్ద టాపిక్. అది నువ్వు లాస్ట్ క్వశ్చన్గా అడుగు, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదే అయ్యేది ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ద సక్సెస్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇయర్ కూడా
చాలా Yes. వెలిగిపోతుంది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. విష్ ఆల్ ద సక్సెస్ అండ్ Thanks. 13th గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం అండ్ ఈ సైకో ఆ సైకో కలిపి థియేటర్స్లో మమ్మల్ని బ్యాంక్ చేయబోతుంది. థ్యాంక్ యూ అన్న. సో గైస్ మీరందరూ కూడా డెఫినెట్లీ మిస్ అవ్వకండి. January 13th సైందో సినిమా థియేటర్లో. సో మరొక ఇంటర్తో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.